ఈ మాట చెప్పడానికి బాధపడుతున్నాను. ఈరోజు పాటలు పాడుతున్నారు కానీ పాటలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని యథార్థంగా నువ్వు దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఈ మాట చెప్తుంటే గుండె పగిలిపోతుంది నాకు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావు కానీ యథార్థంగా నువ్వు లేవు. దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడతావు కానీ యథార్థంగా ఉండరు. కొన్ని చోట్ల ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, పాటలు వాయిస్తూ ఉంటారు. వాక్యం జరుగుతున్నప్పుడు అక్కడే కూర్చుని చాటింగ్ చేసేస్తుంటారు. ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళే కాదు, మందిరంలో కూర్చుని కూడా చాటింగ్ చేసే వాళ్ళు ఎంతమంది లేరండి? మీరు మంచివారు కావచ్చు, ఇలాంటి వారు చాలా మంది కుక్కలంగా కనబడుతున్నారు. ఈ రాత్రి నేను అంటాను, మనిషి దగ్గర యథార్థంగా కనిపించడానికి నువ్వు రొంగేసుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర యథార్థంగా కనిపించడానికి రొంగ అక్కర్లేదు, నీ హృదయం కావాలి. స్తోత్రం కలుగునుగా. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థవంతులు చీకటిలో నడిస్తే వెలుగు పుడుతుందట. గట్టి కొట్టండి. యథార్థవంతుడు చీకటిలో నడిస్తే ఆ చీకటి వెలుగుగా మారుతుంది. నేనంటాను, నీవు ఒక్కడివే యథార్థంగా ఉంటే చాలు, ఆ యథార్థత నీ పేటకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు యథార్థంగా ఉంటే చాలు, నీ గ్రామం కదలించబడుతుంది దేవుని సన్నిధికి రావటానికి. స్తోత్రం. ఒక్కడు యథార్థంగా ఉండగలిగితే కుటుంబం అంతా కూడా యథార్థంగా ఉండగలుగుతుంది.